మేడారం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 28 నుంచి గిరిజన కుంభమేళా జరగనుంది. మేడారం జాతరకు సంబంధించిన వెబ్సైట్ తో పాటు వాట్సాప్ చాట్ బాట్ ను రిలీజ్ చేసింది సర్కార్. మేడారం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్ ద్వారా అన్ని వివరాలు తెలుసుకోవచ్చని చెప్పింది. వెబ్సైట్ లో రూట్ మ్యాప్ తో పాటు ట్రాఫిక్ కు సంబంధించిన వివరాలను ప్రతి నిమిషం అప్డేట్ ఇవ్వనున్నారు. టాయిలెట్స్ లొకేషన్స్, మెడికల్ క్యాంప్స్, హెల్ప్ డెస్క్ వివరాలు ఈ వెబ్సైట్ లో రూపొందించారు. మేడారం జాతరకు సర్కారు సన్నద్ధతపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం యాప్, వెబ్సైట్ రిలీజ్ చేసింది. అప్డేట్స్ ఏంటి? మేడారంకు సంబంధించినటువంటి జాతరకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందనే చెప్పొచ్చు ముందు నుంచి కూడా. అయితే అందులో భాగంగా ఈసారి ఎప్పుడూ లేని విధంగా అక్కడ పర్మనెంట్గా స్ట్రక్చర్ ఉండే విధంగా అక్కడ వివిధ అభివృద్ధి పనులు కూడా చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి గద్దెలకు సంబంధించి కూడా పర్మనెంట్గా ఆ గద్దెల ఏర్పాటుకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి చరిత్ర తెలవాలి, అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత, ఆ జాతరకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మరింత చాటి చెప్పే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈ మేడారంకు సంబంధించినటువంటి పనుల విషయంలో కూడా చాలా వేగవంతం చేస్తూ ఉంది. ఇక ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కూడా మేడారంలోనే ప్రభుత్వం నిర్వహించబోతుంది. అంటే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా దీని ప్రత్యేకత ఎట్లా ఉన్నది, భక్తుల నమ్మకం ఎట్లా ఉన్నది అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతూ దాన్ని దేశవ్యాప్తంగా కూడా చాటి చెప్పే విధంగానే కృషి చేస్తుందని చెప్పవచ్చు. ఇక సమ్మక్క సారలమ్మ అంటే ఇప్పటికే నెల రోజుల ముందు నుంచి, అంటే ఈ నెల 28 నుంచి 31 వరకు ఈ జాతర జరుగుతుంది. కానీ ఈ జాతర కంటే ముందు నెల రోజుల ముందు నుంచి పెద్ద ఎత్తున కూడా భక్తులు అక్కడికి వెళ్ళడము, అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక వీకెండ్లో అయితే సాటర్డే సండే అయితే 4 నుంచి 5 లక్షల మంది భక్తులు ఈ మేడారం వెళ్తూ ఉన్నారు. అంటే ఇది జాతర కంటే ముందే ఉన్నది. ఇక జాతరకు ఈ సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతుంది. తర్వాత 1 కోటికి పైగా కూడా అమ్మవార్లను దర్శించుకునేందుకు ఒక తెలంగాణ నుంచే కాదు, సో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. సో 1 కోటికి మంది పైగా భక్తులు వస్తారు కాబట్టి అక్కడ వచ్చే వాళ్ళకు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగానే ప్రభుత్వం అలర్ట్ చేస్తూ అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులను కూడా అలర్ట్ చేశారు. ఎక్కడికక్కడ ఏదైతే భక్తులకు సంబంధించినటువంటి దాంట్లో సౌకర్యాల కల్పన విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ముందు నుంచి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఈ మేడారం జాతరకు సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. తర్వాత ఒక వెబ్సైట్ను రిలీజ్ చేసింది. తర్వాత ఒక వాట్సాప్ నంబర్ను కూడా ఇచ్చింది. మనకు ఈ వాట్సాప్ నంబర్ చూస్తే మనకు మేడారంకి సంబంధించినటువంటి దాంట్లో ఆ వివరాలు తెలుసుకోవాలన్నా, ఏమన్నా ఫిర్యాదు చేయాలన్నా, లేదంటే ఏ అంశాలకు సంబంధించి ఏ సౌకర్యాలు ఎక్కడున్నాయని తెలుసుకోవాలనుకున్నప్పటికీ మనకు ఈ నంబర్ ద్వారా కూడా తెలుసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఇక వాట్సాప్ నంబర్ విషయానికి వస్తే మనకు 7658912300 ఇది వాట్సాప్ నంబర్. ఈ నంబర్ కూడా డయల్ చేసి, లేదంటే అందులో ఏదైనా కావాలంటే దాంట్లో మెసేజ్ చేసి తెలుసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఇక మనకు ఇందులో మేజర్గా ఈ వెబ్సైట్ అయినా సరే, లేదంటే ఈ ప్రత్యేకంగా మొబైల్ యాప్ ఏదైతే తీసుకొచ్చిందో దాంట్లో కూడా మనకు మేజర్గా అందులో ఉండే అంశాలు ఏముంటాయంటే, అక్కడ భక్తులకు అసౌకర్యం కలిగించకుండా చూసుకోవడం ఒక ఎత్తు. తర్వాత అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్, సో వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు ఏ సౌకర్యాలు ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవడం అనేది కొంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి కొంత తిరిగి అక్కడ చూడడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ వాట్సాప్లలో మొబైల్ యాప్ లేదంటే ఏదైతే వెబ్సైట్ ప్రత్యేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే మనకు ఏవి ఎక్కడ ఉన్నాయనేది చాలా ఈజీగా తెలుసుకునే సౌకర్యం ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో మేజర్గా మనకు ఈ టాయిలెట్లకు సంబంధించినటువంటి బ్లాక్స్ ఎక్కడున్నాయి, ఆ లొకేషన్ ఎంత దూరంలో ఉన్నది, ఆ జాతరకు దగ్గరకు పోయిన తర్వాత మనం ఉన్నదానికి ఆ లొకేషన్కు ఎంత డిస్టెన్స్ ఉన్నదని కూడా మనం ఇందులో తెలుసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మెడికల్ క్యాంపుకు సంబంధించి ఎన్ని మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా మనకు ఈ వెబ్సైట్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ట్రాఫిక్ అప్డేట్, ఏ ఏరియాలో ఎంత ట్రాఫిక్ ఉంది, సో ఏదైతే మనకు మేడారంకు దగ్గరలో పోతుంటేనే మనకు 4-5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే సిచ్యువేషన్ కూడా మనకు
చాలాసార్లు చూసాం. సో ఈసారి అట్లా కాకుండా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. రోడ్లను కూడా అక్కడ పెద్దగానే వేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నది, ఇంకా ప్రత్యామ్నాయంగా రూట్లు ఎక్కడ ఉన్నాయి, వెళ్ళేటప్పుడు ఎటు నుంచి వెళ్ళొచ్చు, తర్వాత తిరిగి రిటర్న్లు వచ్చేటప్పుడు ఏ రూట్లో రావచ్చు అనేది ఈ రూట్ మ్యాప్ అనేది కూడా ఈ ట్రాఫిక్ అప్డేట్కు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ మొబైల్ యాప్లో లేదంటే ఈ వెబ్సైట్లో కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక హెల్ప్ డెస్క్ నంబర్ కూడా ఇందులో ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఏదన్నా సహాయం కావాలన్నా లేదంటే ఏమన్నా ఫిర్యాదు చేయాలన్నా అందులో వెబ్సైట్లోకి వెళ్ళి ఆ హెల్ప్ డెస్క్ నంబర్లు చూసుకొని మనము దానికి కాల్ చేసి ఈ ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా మనకు ఇందులో కల్పించారు. తర్వాత జాతర యొక్క చరిత్ర, మేడారం జాతర అంటే ఏంటి, సమ్మక్క సారలకకు సంబంధించిన చరిత్ర ఏంటి, సో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జాతర జరుగుతూ ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, సో ఇట్లా దీనికి సంబంధించినటువంటి జాతరకు సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించి కూడా ఈ వెబ్సైట్లో పూర్తి స్థాయిలో ఉండే విధంగా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఫిర్యాదులకు సంబంధించి ఏమైనా కంప్లైంట్ చేయాలన్నా దానికి సంబంధించినటువంటిది కూడా ఈ వెబ్సైట్లో ఉంటుంది, అది కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఈ పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి కొంత మిస్సింగ్ అయ్యే వాళ్ళు కొంత అక్కడక్కడ కనబడతా ఉంటారు. సో ఈ మిస్సింగ్కి సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఒకవేళ మిస్సింగ్ అయితే వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళు ఈజీగా మళ్ళీ వాళ్ళు ఒక దగ్గర కలుసుకునే వెసులుబాటు ఉంటుంది. పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా దీనికి అన్నిటికీ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన వివరాలు కూడా ఈ వెబ్సైట్లో మనకు తెలుసుకునే విధంగా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తర్వాత ఈ వాటర్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ లొకేషన్లో ఉన్నాయి, ఎన్ని ప్లేసులలో ఈ వాటర్ సౌకర్యం ఉన్నది, ఇట్లా ఈ అన్ని సౌకర్యాలకు సంబంధించిన దాంట్లో మనకు ఇందులో ఈ మొబైల్ యాప్ కానివ్వండి లేదంటే ఏదైతే ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్లో కూడా మనకు ఈ అన్ని ఫెసిలిటీకి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. కాబట్టి ఇక ఏదైతే మేడారం జాతరకు వెళ్ళే భక్తులందరూ కూడా మేజర్గా ఈ మొబైల్ యాప్ లేదంటే ఈ వెబ్సైట్కి సంబంధించిన చూసుకొని 1-2 సార్లు వాటిని చెక్ చేసుకొని ఏ అంశాలకు సంబంధించి ఏ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి, ఎట్లా పోవాలి, ట్రాఫిక్ రద్దీగా ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏమైనా ఏర్పాటు చేసిందా, అవన్నీ కూడా మ్యాప్లో ఉంటాయి. కాబట్టి అవన్నీ చూసుకొని పోయే విధంగా ఈసారి భక్తులకు వీలైనంత మట్టుకు అక్కడ వచ్చే వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతూ అన్ని సౌకర్యాలు అయితే కల్పిస్తూ వస్తుంది ప్రభుత్వం.